హలో గైస్, దిస్ ఇస్ ద్వారక్. నేను ఇప్పుడే మాల్పే బీచ్ కి ఎంటర్ అయిపోయినాను. స్టార్టింగ్ రాగానే గాంధీ తాత అయితే ఎంటర్ ఇచ్చినాడు. క్లైమేట్ అయితే బాగుంది. లగేజ్ అయితే నేను లగేజ్ కౌంటర్ లో పెట్టలేదు. లగేజ్ కౌంటర్ లో పెడదాం అనుకున్నా కానీ నేనైతే వన్స్ అక్కడ మాల్పే బీచ్ కి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి జ్యూస్ తాగినాను వెళ్ళి. ఆ జ్యూస్ తాగిన వెంటనే అన్న లగేజ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయంటే, లగేజ్ రూమ్స్ అయితే అక్కడ వెళ్ళాలి బాబు, లగేజ్ రూమ్స్ కి చాలా దూరం వెళ్ళాలి అంటే సరికి, సరే అన్న లగేజ్ రూమ్ లో ఎంత తీసుకుంటాడంటే, ఎంత బ్రో 50 రూపీస్ అలా తీసుకుంటాడు అన్నాడు. సరే అన్న అదే 50 నీకు ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా పెట్టుకోండు, మళ్ళీ వచ్చేస్తాను 2 o'clock అని చెప్పాను. ఇప్పుడు టైం అయితే 11 కాదు 12:30 బాబోయ్, 12:30 అవుతుంది. 12:30 నుంచి 2 o'clock వరకు ఇక్కడ బీచ్ లో ఉండేసి 2 o'clock అయితే స్టార్ట్ అయిపోతాను మురుదేశ్వర్కి. భారీ ఎండగా ఉంది, భారీ అంటే భారీ, చాలా అంటే చాలా ఎండ ఉంది. నో డౌట్ ఇన్ దట్. ఫస్ట్ మనం అయితే బీచ్ స్టార్ట్కి వెళ్ళిపోదాము, వాటర్ దగ్గరికి. మన కుర్రాళ్ళంతా బాగా దాన్ని ఏమంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. మీకైతే మొత్తం వ్యూ ఎలా ఉందని మొత్తం చూపిస్తాను, చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. Insta 360 కొంచెం పైకి పెడతాను. అన్న బండి ఉంది, బట్ నెక్స్ట్ మనం పోయిన తర్వాత బండి అడుగుదాం ఎంత అనేసి. అన్న హౌ మచ్ ఇట్ ఈస్? 200 ఫర్ హౌ మచ్ టైం? 300 meters ఫర్ 200 రూపీసా? ఓకే అన్న, బాద్ మే ఆऊंगा. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం అయితే అడిగినాము బగ్గీ తోలుదాం అనేసి. ఆ బగ్గీ వచ్చేసి 200 రూపీస్ చెప్పినాడు. 300 meters రౌండ్ అంట. సాగు కొట్టేస్తాం మనము, తెలిసిందే కదా డ్రైవింగ్. నేనైతే ఇప్పుడు మీ ఈ Insta 360 కొద్దిగా పైకి లేపి చూపిస్తాను మొత్తం. అంటే నాకు కూడా వాళ్ళలాగా వెళ్ళి స్విమ్ చేయాలని కానీ, కానీ మళ్ళీ నేను డ్రైవ్ చేయాలి కాబట్టి నేనైతే అలా నానిపోలేను ఇప్పుడు, అంత రిస్క్ మనకి ఇప్పుడు. ఓకే, ఇదైతే వ్యూ చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. నాకైతే సూపర్ గా ఉంది. ఎస్టీ మ్యారీస్ ఐస్లాండ్ బోటింగ్ వెళ్దాం. బోటింగ్ కాకుండా అన్నీ వెళ్దాం. మనంగా 2 hours టైం ఉంది, 2 hours లో కుమ్మేద్దాం. ఫస్ట్ మనం అయితే ఆ వాటర్ టచ్ చేద్దాం అక్కడ వెళ్ళి, మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. వచ్చేసినాం రా బుల్లబ్బాయి బీచ్ కి అన్నట్టు. ఏంట్రా ఇది కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు బీచ్ లో, ఫస్ట్ టైం చూడడం. పంపతీసి దాంట్లో జనాలు తిప్పుతారేమో తెలియదు నాకు. అక్కడైతే రెడ్ గా కలర్ లో కనిపిస్తుంది కదా, మొత్తం గాలి ఉంది దాంట్లో. నేనైతే వెళ్తున్నాను, బోటింగ్కి వెళ్తాను ఇప్పుడు ఖచ్చితంగా. బోటింగ్కి వెళ్ళేసి ఫస్ట్ బీచ్ వాటర్ అయితే టచ్ చేద్దాం ఫస్ట్ షూర్. ట్రావెలింగ్ ఎందుకు కదా అనేది, ట్రావెల్ చేయండి అనేసి. ఎట్లుంది తెలిసినాడా, ఎమ్మ ఆసం ఫీల్. నేను చెప్పులైతే ఇక్కడ వదిలేస్తున్నాను, మళ్ళీ వస్తాను. దొబ్బకం పోవు కదా. ఇదే అండి మాల్పే బీచ్. సూపర్. అరే గుచ్చే గులాబీ లాగా, ఎదురొచ్చే తుఫాను లాగా. లిరిక్స్ మారిపోయచ్చు, పర్లేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కింద చూడండి, ఇలా 360 అయితే చూపిస్తాను. టా, టా, టా. ఇప్పుడైతే నేను వీడియో అయితే 360 degrees లో తీస్తున్నాను, మొత్తం మీకు అంతా కవర్ అవ్వాలనేసి. ఆ నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ లెన్స్ లో పెట్టి తీస్తాను మీరు బోటింగ్ వెళ్ళిన తర్వాత. ఓకే, ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఓహో, ఇప్పుడు నేను సింగిల్ లెన్స్ లో పెట్టేసి మీకు వీడియో చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి సింగిల్ లెన్స్ లో. ఆ నెక్స్ట్ బోటింగ్ కూడా వెళ్తాను, ఆ బోటింగ్ వీడియో సపరేట్ గా పెడతాను. అండ్ ఆల్సో ఆ బగ్గీ ఉంది కదా, ఆ బగ్గీ పైన కూడా తిరుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూవింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, డూ subscribe and share it with your friends, family, to everyone who loves travel, beaches and all. Okay, now నేను ఇప్పుడైతే కింద నుంచి చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది అనేసి. మరిగొచ్చి గులాబీలాగా, ఎదురొచ్చి మతాబులాగా, చేసావే ఇలా. ఇప్పుడు సింగిల్ లెన్స్ లో పెట్టి తీస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.